ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కోమరవెల్లి మండలంలో మల్లికార్జున స్వామి ఆలయ లష్కర్ వారం సందర్భంగా కోమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు, శానిటరీ వ్యవస్థను, శాంతి భద్రతలను మరియు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నిన్న ఈ రోజు 40,000 మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను మరియు అన్ని రకములైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. తమతో పోలీసు వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ముందు కూడా జాతరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. మల్లికార్జున స్వామి దేవాలయం కొమరవెల్లిలో ఈరోజు 2వ ఆదివారము అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్టు మాకు లెక్కలు తెలుస్తున్నాయి. 40,000 వరకు వచ్చి ఉంటారని చెప్పి మా అంచనా. వీటికి వచ్చే భక్తుల కోసము మేము ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మళ్ళా ఇక వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ దేవాలయం నుంచి ఏమి ఇబ్బందులు రాకుండా క్యూ లైన్స్ కూడా స్పీడ్గా నడిచేటట్టు వాలంటీర్స్ని, పోలీస్ వారిని మరియు మా కమిటీ సభ్యులని అందరి సహకారంతో దీన్ని నిర్వహించుకుంటూ తీసుకుంటూ పోతున్నాము. దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చినారు కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకొని తరించవచ్చిందిగా కోరుతున్నాము. 45 రోజులకు గాను దేవాలయానికి వచ్చిన ఉండి ఆదాయం కూడా 1,39 లక్షల రూపాయల వరకు వచ్చింది. బంగారు కూడా 68 గ్రాముల బంగారు కూడా వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా మేము దేవాలయం అభివృద్ధికి వినియోగిస్తాం. మల్లన్న జాతర 2వ వారం, ఇది లష్కర్ వారం అంటారు. దీనికి వచ్చే భక్తులకు మేము ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్, పార్కింగ్, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సులభ్ కాంప్లెక్స్లు ఒక 4 మిగతా టెంపరవరీ సులభ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కొరకు కూడా ఇక్కడ ఉన్న 2-3 ప్యూరిఫైర్ సెంటర్లకి వెళ్ళి కూడా ఒక 4 ఆటోలు పెట్టి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై తాగడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇకపోతే పార్కింగ్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ క్రౌడ్ రాకుండా, లోపలికి రాకుండా పోలీసు వారిని వాళ్ళ విజ్ఞప్తి మేరకు లోపలికి కూడా వెహికల్స్ ఎక్కువ అలౌ చేయకుండా, భక్తులకు ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ భక్తులు మల్లన్న ఆశీస్సులు పొందడానికి వచ్చారు. వారి భక్తులకు ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇక్కడున్న శానిటేషన్ సిబ్బందికి సహకరించి, ఎక్కడైనా మనం పెట్టిన చెత్త డబ్బాలనే చెత్త వేసి మాకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తుని వేడుకుంటున్నాం. వచ్చే భక్తుడు కూడా క్షేమంగా మల్లన్న ఆశీస్సులు పొంది క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేరుకునేటట్టుగా మల్లన్న ఆశీస్సులు వారికి ఉండాలని, వారు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని ప్రతి భక్తుని కూడా మేము వేడుకుంటున్నాం. అయితే పోయినసారి మంత్రి గారు ఆదేశం మేరకు సిద్దిపేట ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడానికి కోరడం జరిగింది. వారు ఏర్పాటు చేస్తామన్నారు. నిన్న మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవసరం ఉంటే టెంపుల్ ఫండ్స్ ఏర్పాటు చేసి కూడా బ్యాటరీ కార్లు ఒక 4-5 కార్లు కొనడానికి కూడా ముఖ్యమంత్రి గారిని, కమిషనర్ గారికి పర్మిషన్ తీసుకునే విధంగా పోయి మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా అవి కమిషనర్ గారికి చెప్తాను, మీరు నెక్స్ట్ వారం వరకు అవి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగా కూడా ఇంతకుముందు ఆటోలు పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు రాకపోతుంటే పోలీసులు వారికి విజ్ఞప్తి మేము చేసి, ఎక్కడైతే భక్తులకు ఇబ్బంది జరగకుండా పార్కింగ్ స్థలం నుంచి టెంపుల్ వరకు ఆటోలు 24 hours నడపడానికి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆటో వారికి కూడా చెప్పడం జరిగింది, ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆటోలు కూడా తిరుగుతున్నాయని కూడా మా దృష్టికి వచ్చింది.